అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాటర్ అవైలబిలిటీ పెంచడానికి సూర్యాపేట జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాటర్ అవైలబిలిటీ పెంచడానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ఒక 6 దశాబ్దాల నుంచి డీసెలిమెంటేషన్ చేయలేదు. అంటే ఇసుక, మట్టి కురుకుపోయి ఆ రిజర్వాయర్స్, ఆ ప్రాజెక్ట్స్ కెపాసిటీ 25-30% తగ్గినాయి. అందుకోసమే ఏదైతే డిజైన్డ్ ఆయకట్ ఉందో ఆ డిజైన్డ్ ఆయకట్ కి పూర్తిగా నీళ్లు రావడం లేదు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కి రావడం లేదు, ఎన్ఎస్పీ టైలెంట్ ఏరియాస్ కి రావడం లేదు. ఆ వాటర్ అవైలబిలిటీ పెంచడానికి ఒకటేమో ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్ లో డీసెలిమెంటేషన్ కార్యక్రమం ఒక జాతీయ ప్రోగ్రాం కింద చేపట్టడం జరిగింది. దాని ద్వారా ఎన్ఎస్పీ టైలెంట్ ఏరియాస్ కి, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 టైలెంట్ ఏరియాస్ కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇది. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ కూడా నీళ్లు పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. సీతారాం సాగర్ ప్రాజెక్టు కి గోదావరి జలాల నుంచి 67 టీఎంసీలు కేటాయింపు చేసినాము. మూనేరు నుంచి గ్రావిటీ ద్వారా ఒక 10 టీఎంసీ పాలేరు తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఎన్ఎస్పీ నుంచి కూడా పాలేరుకి ఎక్కువ నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. పాలేరుకి ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి అందులో కొంత భాగము మేము మోతే మండలానికి ఒక చిన్న లిఫ్ట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు రివ్యూ మీటింగు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి టైలెంట్ ఏరియాస్ కి ఏ విధంగా నీళ్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు, పాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులతో రాష్ట్రం మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో సస్యశ్యామలం చేసే ప్రయత్నంలో ఇవన్నీ భాగస్వామ్యం అని చెప్పి మనం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.